Record the session. I'm sharing my screen. ఓకే. బేసిక్‌గా మనం లాస్ట్ సెషన్‌లో ఏం చెప్పుకుంటున్నామంటే, రెస్ట్ ఏపీఐస్‌ని మనం డెవలప్ చేసుకుంటుంటాము. ఆ రెస్ట్ ఏపీఐస్ నుంచే మనం ఏ అప్లికేషన్‌లో అయినా సరే, లైక్ బ్యాంకింగ్ సెక్టార్‌లో అయినా, లైక్ డొమైన్ ఇన్సూరెన్స్ అయినా, బ్యాంకింగ్ అయినా, టెలికామ్ అయినా సరే, మనకి రెస్ట్ ఏపీఐ కాల్స్ అనేటివి మ్యాండేటరీగా ఉంటాయి. లాజిస్టిక్స్‌లో కానీ, హెల్త్ కేర్‌లో కానీ, కామర్స్‌లో కానీ కన్ఫామ్‌గా ఉంటాయని మనం చెప్పుకున్నాం బేసిక్‌గా. ఏవియేషన్‌లో కానీ రెస్ట్ ఏపీఐ కాల్స్ లేకుండా ఏ అప్లికేషన్ అనేవి ఉండవు అని చెప్పుకున్నాం. ఆ రెస్ట్ ఏపీఐస్‌ని మనం చెప్పుకున్నాం కదా బేసిక్‌గా నిన్న. ఒక బ్రౌజర్ నుంచి మనం బ్యాక్ ఎండ్‌కి కాల్ వెళ్ళింది అంటే ఎందుకెళ్ళింది? ఒక ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అయ్యేదానికి బ్యాక్ ఎండ్‌కి వెళ్ళింది. అంటే ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అంటే ఏంటి చూడండి ఇక్కడ. సపోజ్ కామర్స్ అప్లికేషన్ తీసుకోండి. లెట్స్ సే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తీసుకుంటారు. ఓకేనా? amazon.com, ఇది amazon.in. ఓకే. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ iPhone 16. ఓకే. జస్ట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ iPhone 16. ఎస్. ఓకే. ఇక్కడ చూడండి, ఒక యూఆర్ఎల్ అనేది ఇది ఫామ్ చేసుకునింది అనమాట. అంటే ఈ యూఆర్ఎల్లో https://amazon.in ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక యూఆర్ఎల్ ఫామ్ చేసుకుంది. ఇది నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎండ్ డిలీట్ చేసేసాను. డైరెక్ట్గా ఇది ఇస్తున్నా. అంటే ఇది ఇచ్చానంటే నాకు ఒక ప్రోడక్ట్ అనేది అమెజాన్లో ఓపెన్ అయింది. రైట్? అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అనేది ఓపెన్ అయింది. అంటే ఏంటి? ఈ ప్రోడక్ట్ ఐడి అంటే డైరెక్ట్గా మీకు అడ్రస్ యూఆర్ఎల్లో ఒక ప్రోడక్ట్ ఐడి అనేది కనిపిస్తుంది. నేను చెప్పాను కదా, ఏం చేశాను, ఆ యూఆర్ఎల్ తీసేసి ఆ యూఆర్ఎల్ తీసేసి జస్ట్ నేను ఇక్కడ ఇచ్చాను. అంటే అమెజాన్ ఇది చూసారంటే మీరు, అమెజాన్ అతను ఏం ఫాలో అవుతాడంటే, అతనికి ఒక అమెజాన్ అనే అతను హ్యూజ్ ప్రొడక్ట్స్ సెల్ చేస్తాడు. రైట్? బేసిక్గా అతను ఏం చేస్తాడంటే, ఈచ్ ప్రోడక్ట్కి అతని డేటాబేస్లో ఒక ఐడెంటిఫికేషన్ నెంబరు ఉంటుందన్నమాట. ఓకేనా? దాన్ని ఏమంటారంటే మనం ASIN, అంటే అమెజాన్ స్టాండర్డ్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్. ఓకేనా? అంటే ఈ ASN నెంబర్స్ వాడి ప్రొడక్ట్‌లో నుంచి వేరే హౌస్‌లో నుంచి ఒక్కొక్క దానికి ఒక్కోటి ఇస్తారనమాట. ఇలా మనం డైరెక్ట్‌గా ఏ డీటెయిల్స్ కొట్టినా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు iPhone 16 కొట్టింది కదా, వచ్చింది కదా. జస్ట్ ఇంకోటి క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? ఇది iPhone 16 ప్లస్. 15కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఇది 15 ప్లస్. ఇలాగ వస్తున్నాయి కదా. ఈ టైప్ ఆఫ్ రెస్పాన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం రెస్ట్ ఏపీఐలో అనుకుంటే, అర్థమవుతుందమ్మా? బేసిక్గా అడ్రస్ బార్లో డైరెక్ట్గా మీకు ఏదన్నా ఇక్కడ స్లాష్లు ఏముండవు, డైరెక్ట్గా ఇక్కడ వాల్యూస్ అనేవి మనకు ఐడెంటిఫికేషన్ అనేది కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్లు మనం ఏం చేస్తామంటే, దీన్నే మనం ఏమంటామంటే గెట్ ఏపీఐ అంటాం. ఏమైపోయి అంటామమ్మా? గెట్ ఏపీఐ అంటే మనం కాల్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా డేటాబేస్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని దాంట్లోంచి తీసుకొచ్చి మనకి చూపించేస్తుంది. ఏం చేస్తుంది? ఏ ప్రోడక్ట్ చూసుకున్నా సరే, ఇప్పుడు చూడండి, మీరు టుడేస్ డీల్ సంథింగ్ ఎలక్ట్రానిక్స్ అని వెళ్ళారు కదా. ఎలక్ట్రానిక్స్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్లో హెచ్పి ప్రొడక్ట్స్. రైట్? హెచ్పి ప్రొడక్ట్స్ చేస్తున్నారు అనుకోండి. బై ద హెచ్పి అంటే హెచ్పి వాళ్ళది యూ వాంట్ టు బై ద సమ్ ల్యాప్టాప్. రైట్? ల్యాప్టాప్ అంటే యూఆర్ఎల్ మొత్తం తీసేసేయండి బ్యాక్ నుంచి. చూడండి, ఇక్కడ ఇచ్చామనుకోండి, డైరెక్ట్గా మీకు దానికి సంబంధించిన అది డిస్ప్లే అయిపోతుంది. ఆ ప్రోడక్ట్ అయినే డిస్ప్లే అయిపోతుంది. దేని ద్వారా డిస్ప్లే అవుతుంది అంటే, బ్యాక్ ఎండ్లో వాళ్ళ ప్రొడక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, మీరు అనుకోవచ్చండి, ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అంటే మెయిన్గా మనకి 3 టైప్స్ ఆఫ్, అంటే ఇప్పుడు చూడండి,
ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఒక్క నిమిషం ఎంఎస్ పెయింట్ సారీ బేసిక్గా మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఇది ఒక మనకి ఇదొక ఇది మనకి అమెజాన్ అప్లికేషన్ అనుకుందాం. అమెజాన్ అప్లికేషన్ యూ హ్యావ్ ఏ ప్రొడక్ట్స్ రైట్. ప్రొడక్ట్ అంటే ఎవ్రీ ప్రొడక్ట్ ఎలా ఐడెంటిఫైడ్ అవుద్దంటే బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్ ఐడి. అంటే మనం ఏమనుకున్నాం దాన్నే మనం ఏమంటామంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, దాన్ని ఏమంటున్నాం మనం ASIN అంటే అమెజాన్ స్టాండర్డ్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్. అంటే వాడు బ్యాక్ ఎండ్లో ఏదో ఒక అల్గారిథం ఏదో ఒకటి జనరేట్ చేసుకుని పెట్టుకున్నాడు అనమాట. మనకు సంబంధం లేదు, అది వాడు జనరేట్ చేసుకుంటాడు. అంటే ఈచ్ ప్రోడక్ట్కి ఒక ప్రోడక్ట్ ఐడి ఉంటుంది. ఇప్పుడు మనకేంటి మనం డైరెక్ట్గా ఆ ఐడి తెలిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఏ దానికైనా గెట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ గెట్ అంటున్నాం. అంటే ఇప్పుడు చూడండి, మనం బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ చూడమ్మా, మనం బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాం. ఆ బ్రౌజర్లో మనం ఏం చేస్తున్నాం, ఒక URL టైప్ చేస్తున్నాం రైట్. URL ఏం టైప్ చేస్తున్నాం, www.amazon.in/ అంతేనా, .in/ సమ్ DP కానీ ప్రొడక్ట్స్ అనుకుంటాం, డైరెక్ట్ ప్రొడక్ట్స్ అంటున్నాను. తర్వాత ఈ AS ఒక ప్రొడక్ట్ ఐడి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. ఇస్తే ఇప్పుడు ఏమని చేస్తుందంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తుంది అమెజాన్లో. ఇక్కడ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అమెజాన్ అనేది చూడండి ఇక్కడ మనం అంటే ఈ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ అనేటివి మనకు ఒక దగ్గర స్టోర్ అవ్వవు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ బ్యాక్ ఎండ్లో. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఒక 4 ఇస్తానమ్మా కాంపోనెంట్స్ మీకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏంటంటే లైట్ వెయిట్ డైరెక్టరీ. ఒక డైరెక్టరీ ఉంటుంది, దట్ ఈజ్ నథింగ్ బట్ LDAP. అంటే LDAPలో స్టోర్ అవ్వచ్చు, లేదా ఇంకో సర్వీస్లో ఉండొచ్చు అది డేటా. ఇట్ విల్ కాల్ అనదర్ సర్వీస్ టు గెట్ ద డేటా. ప్రొడక్ట్ సర్వీస్ని కాల్ చేసి డేటా తెచ్చుకోవచ్చు. లేదా SQL అంటే MySQL, Oracle ఆర్ సమ్ ఎక్స్ట్రా డేటాబేస్ని కాల్ చేసుకోవచ్చు. లేదంటే NoSQL కానీ కాల్ చేయొచ్చు. అంటే ఈ కాల్ అనేది మనం డైరెక్ట్గా ప్రొడక్ట్ ఐడి ఇక్కడ ఇచ్చిన తర్వాత బ్రౌజర్లో అది ఏం చేస్తుందంటే, ఇది చెప్పాను కదమ్మా, అంటే అది డైరెక్ట్గా అయినా LDAP నుంచి అయినా తెచ్చుకోవచ్చు. LDAP నుంచి తెచ్చుకొని ఇక్కడ మళ్ళీ డిస్ప్లే చేస్తుంది. లేదంటే అనదర్ సర్వీస్ అంటే ఈ అమెజాన్ సర్వీస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది, ఇక్కడ సెర్చ్ అని వచ్చింది కదా. ఈ సెర్చ్ అంటే సర్వీస్ అండి. లెట్స్ సే మైక్రో సర్వీస్ అప్లికేషన్ అంటున్నాను అనుకోండి. మైక్రో సర్వీస్ అప్లికేషన్ అంటే ఇంకొక సర్వీస్ నుంచి, అంటే ఏంటి, ఆ సర్వీస్ నేమ్ ఏంటి, ప్రొడక్ట్ సర్వీస్ నుంచి, దాని నుంచి అది డేటాబేస్కి ఇంటరాక్ట్ అవ్వచ్చు. మేబీ దెర్ ఈజ్ ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇవన్నమాట. ఓకేనా. అప్పుడు దీనికి ఇస్తుంది డీటెయిల్స్, కావాల్సిన డీటెయిల్స్. అంటే ఆ ప్రొడక్ట్ ఐడి బేస్ చేసుకొని ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది. లేదు ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్గా డీబీని క్వరీ చేస్తుంది. డీబీని క్వరీ చేసిన తర్వాత రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఆ రెస్పాన్స్ని తీసుకెళ్ళి బ్రౌజర్లో చూపిస్తుంది. లేదు NoSQL డేటా అంటే నవేడేస్ వెరీ పాపులర్. ఓకేనా, వెరీ పాపులర్. అంటే NoSQL సంబంధించిన డేటాబేస్లు చాలా ఉన్నాయి. కొన్ని మనం ఫ్యూ లిస్ట్ చేద్దాం. దట్ ఈజ్ నథింగ్ బట్ MongoDB, Cassandra, లైక్ వీ హ్యావ్ ఏ మల్టిపుల్ డేటాబేసెస్. అంటే పాసిబుల్ ఛాన్సెస్ ఏమున్నాయితే అమ్మా, మనం ఏవైతే బ్రౌజర్లో టైప్ చేసాం ప్రొడక్ట్ ఐడి, ఆ ప్రొడక్ట్ ఐడి ఒక సర్వీస్ నుంచి అయినా రావచ్చు, LDAP నుంచి అయినా రావచ్చు, డిఫరెంట్ సోర్సెస్ నుంచి రావచ్చు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చేసేటప్పుడు సరే ఇదే కాల్ని నేను ఎలా టెక్నికల్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, మనం చెప్పాం కదమ్మా, దీనికి సంబంధించిన మనకి ఏముందంటే REST API ఉంటారమ్మా. మనకి ఏమంటారు, REST APIలో గెట్ ఎండ్ పాయింట్ కాల్ అంటారు, గెట్ కాల్ అంటారు. అంటే గెట్ కాల్ అంటే చూడమ్మా, ద మీనింగ్లోనే ఉంది. గెట్ అంటే గెట్ సంథింగ్,
అంటే గెట్ ద డేటా, గెట్ ప్రొడక్ట్. ఇఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ సపోజ్ ఇప్పుడు ఏంటిది అమెజాన్ అయిందనుకోండి, ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి. గెట్ ద ప్రొడక్ట్. అందుకని మనం ఏం చేస్తామంటే గెట్ ఏపీఐని డెవలప్ చేసుకుంటూ వెళ్తామమ్మా. అర్థమైందమ్మా ఇక్కడి వరకు? ఓకేనా? క్లియర్ రైట్? నౌ ముందుకెళ్దాం. అర్థమైందా మీకు? ఓకేనా? లేదు ఇంకొక వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇప్పుడు చూడండి, మీకు ఏ విధంగా అయినా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు ఇలానే ఉంటుంది. మీరు ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళారా, కస్టమర్ ఈ మొబైల్స్లోకి వెళ్ళండి, ఏ దాంట్లోకి వెళ్ళి అమెజాన్ ఫ్రెష్లోకి వెళ్ళండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్కి వాడు సెల్ చేసే ప్రతి ఒక్క ప్రొడక్ట్కి ఒక ప్రొడక్ట్ ఐడి ఉంటుంది. ఆ ఐడిని బేస్ చేసుకుని మన వాళ్ళు దీన్ని తీసుకుంటారు డేటా. ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఓకేనమ్మా? ఫైనా? నవ్ సార్ మీరు బెస్ట్ సెల్స్ చూడండి ఒకసారి. నాకు ఉందంటే చూడండి, ఇక్కడ బుక్ ఉంది కదా, చూడమ్మా. ఈ బుక్కు సంబంధించిన ఐడి అంటే రెస్ట్ ఆఫ్ ది థింగ్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? రెస్ట్ ఆఫ్ ది థింగ్ నేను క్లోజ్ చేశాను, ఇచ్చాను. రైట్? చూడండి, బుక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. క్లియర్? ఇంతవరకు క్లియరా? ఈ ఈ సేమ్ ఏపీ అంటే యుఆర్ఎల్లో డైరెక్ట్గా మనం ఏదైనా వాల్యూ పంపిస్తే, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండమ్మా, యుఆర్ఎల్లో ఏదైనా డైరెక్ట్గా మన వాల్యూ అసోసియేట్ అయి పంపిస్తే దట్ ఈస్ గెట్ కాల్, నో డౌట్ ఎట్ ఆల్. సార్ వాట్ ఈస్ ద సార్ మీరు ఎలా చెప్తున్నారు గెట్ కాల్ అంటే? చూడండి ఒకసారి నేను ప్రాక్టికల్గా చేస్తున్నాను. మనకు తెలుసు కదా యాజ్ యూజువల్, రైట్ క్లిక్ ఇన్స్పెక్టర్కి వెళ్ళి పెర్ఫార్మెన్స్ నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను ఇదేమి ఇవ్వట్లేదు, ఇక్కడ ఏం ఏపీఐ కాల్ అవ్వట్లేదు. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఏపీఐ కాల్ అయినా దాన్ని క్లియర్ చేయండి. ఓకేనా? క్లియర్, జస్ట్ ఫ్రెష్గా చూడండి. ఇక్కడ చూడండి, జస్ట్ క్లిక్ ఇవ్వండి. రైట్? చూడండి ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండమ్మా. ఓకే, ఇది చూడండి, గెట్ కాల్. రైట్? అంటే సేమ్ గెట్ కాల్ అయిందా, ఇది పోస్ట్. ఓకేనా? ఫస్ట్ ఏమైంది, గెట్ కాల్ అయింది. గెట్ నుంచి చూడండి ఇక్కడ సమ్ డీటెయిల్స్ అనేవి మనకి వచ్చున్నాయి గెట్ నుంచి. ఒక్క నిమిషం. ఓకే, చూడండి ఇక్కడ సంథింగ్ కొరీ పారామీటర్స్లో చాలా డేటా వచ్చింది. ఈ డేటాను మనం పార్స్ చేయొచ్చు, లేదా అదంతా మనం ఇది జేసన్ డేటాలో ఉంటుంది అనుకుంటా. కాపీస్ జేసన్ ఫార్మేటర్ ఆన్లైన్లో ఉంటుందమ్మా. కంట్రోల్ వి. చూడండి ఇక్కడ చూసారా, అంటే మనకు సంబంధించిన డేటా అంతా జేసన్ ఫార్మేట్లో వచ్చిందనమాట. స్క్రీన్ ఆగిపోతుందా, ఒక్క నిమిషం అండి. ఓకేనా? చూసారా, అంటే ఇది క్రియేటివ్ అడ్రస్ సంథింగ్ అనేది మొత్తం చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఐడి ఏంటి, క్రెడెన్షియల్స్ ఏంటి అనేది జేసన్ ఫార్మేట్లో మనకు వచ్చిందనమాట. ఓకేనండి? ప్రివ్యూ ఎలా ఉంది చూడండి, ఇక్కడ విండోస్ రెస్పాన్స్ ఎలా వచ్చింది, ఇక్కడ టైమింగ్ ఏంటి, కుకీస్ అనేది తర్వాత చూద్దాం. మనకు చూస్తే అర్థమైంది మీకు హెడర్స్లో ఏమైనా ఉంది. ఒక గెట్ ఏపీఐ కాల్ చేసింది, ఆ గెట్ ఏపీఐకి వచ్చిన రెస్పాన్సే 200 రెస్పాన్స్ అని వచ్చింది. ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలంటే చెప్పుకున్నాం కదండి, గెట్ కాల్ని బిల్డ్ చేయాలంటే మనం స్ప్రింగ్ బూట్లో రెస్ట్ ఏపీఐ సపోర్ట్ తీసుకుంటాం. క్లియరా? దీనికి ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది నేను చెప్తానండి. ఎన్విరాన్మెంట్ సెటప్ ఎలా చేయాలి ఏంటి అనేది జస్ట్ మనం ఇప్పుడు ఒకసారి మనం ఎలా చేసుకుంటామంటే, జస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశానండి. నేనేమంటే స్ప్రింగ్ బూట్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను బేసిక్గా. ఆ ప్రాజెక్ట్లో జస్ట్ నేనేమి ఇచ్చానంటే, ఇది సర్వీస్ కాదండి, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్స్ అన్నీ. సార్ మీరు నేమింగ్ కన్వెన్షన్ ఇలా ఎందుకు తీసుకున్నారు, మాకు రెస్ట్ ఏపీ అంటే ఫస్ట్ ఆర్ క్యాపిటల్ ఉండాలి కదా, ఇవన్నీ కాదండి. మైక్రో సర్వీసెస్లో మనం డిఫరెంట్ నొటేషన్స్ ఫాలో అవుతామండి బేసిక్గా. అది మనం టైం వచ్చినప్పుడు చెప్తాను. బేసిక్గా నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ తీసుకున్నానండి. సార్ మాకు స్ప్రింగ్ బూట్ అసలు రాదు సార్, మేము అసలు స్ప్రింగ్ బూట్ ఎలా డెవలప్ చేయాలో మాకు తెలియదన్నా, దట్ ఈస్ అ సపరేట్ సెషన్ చెప్తానండి. జస్ట్ మీకు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను బేసిక్గా. ఓకేనా? రైటా? చూడండి, నేను ఒక అప్లికేషన్ తీసుకున్నాను. ఆ అప్లికేషన్లో మెయిన్ అప్లికేషన్ అనేది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని ఉంది.
దీంట్లో చూడండి ఒకటి అమెజాన్ డిటిఓ అంటే అమెజాన్ డేటాకు సంబంధించిన ఒక డిటిఓ తీసుకున్నా, డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్. దీంట్లో ఏం తీసుకున్నానంటే ప్రొడక్ట్ ఐడి అంటే చూడండి ఇక్కడ ప్రొడక్ట్ ఐడి తీసుకున్నానండి డైరెక్ట్గా. ఆ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నాను, అంటే ఆ ప్రొడక్షన్ డిస్క్రిప్షన్ ఏంటి, అసలు ఏంటి ఆ ఆబ్జెక్ట్ ఏంటి, ఓకేనా. నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రైస్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత అంటే మొబైల్స్ నేను ట్రై చేశాను బేసిక్గా. మొబైల్స్ ట్రై చేసినప్పుడు ఓకే యాపిల్ మొబైల్స్ ట్రై చేసినప్పుడు ఆ మొబైల్స్లో నాకేమొచ్చిందంటే విత్ ఎక్స్చేంజ్ వితౌట్ ఎక్స్చేంజ్ అనేది ఈ పారామీటర్స్ తీసుకున్నాను నేను, ఓకేనా. ఇక్కడ చూడండి 16 ప్రోలోకి వెళ్ళానా, వెళ్తే ఇలా ఇది చూడండి, అంటే ప్రొడక్ట్ ఐడి తీసుకున్నాను, ఇది తీసుకున్నాను ప్రొడక్ట్ ఐడి. తర్వాత ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నాను, తర్వాత దాని కాస్ట్ ఎంత తీసుకున్నాను, విత్ ఎక్స్చేంజా వితౌట్ ఎక్స్చేంజా అదొకటి నేను తీసుకున్నాను అనమాట. ఇవి 4 పారామీటర్స్ నేను నా డిటిఓలో తీసుకొని యాజ్ యూజువల్గా సెట్టర్స్ అండ్ గెటర్స్ జనరేట్ చేశాను. అర్థమవుతుందమ్మా? సింపుల్ మనం ఏం చేయట్లేదు ఇక్కడ. స్ప్రింగ్ బూట్లో సార్ మాకు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రాదు అంటే జస్ట్ ఒక్క థింక్ చేయండి, ఇంకో సిరీస్ స్టార్ట్ అవుతుంది మనకి. ఆ సిరీస్లో మీకు స్ప్రింగ్ బూట్ బేసిక్స్ ఇస్తాను, ఓకేనా. బెస్ట్ మనం రియల్ టైమ్గా ఫీల్ అయ్యేదానికి మనం ఈ అప్లికేషన్ డిజైన్ చేసాం అనమాట, ఓకేనా. దీనికి సంబంధించిన డేటా నేను ఏం చేశానంటే చూడండి ఇక్కడ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి బేసిక్గా నేనేం చేశానంటే అమెజాన్ ప్రొడక్ట్ సర్వీస్ అని తీసుకున్నానండి. బేసిక్గా నేనేం తీసుకున్నాను అంటే ఒక ప్రొడక్ట్ ఐడి తీసుకున్నా, దానికి సంబంధించిన 3 ప్రొడక్ట్ ఐడీలు తీసుకున్నా, 1, 2, 3. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ పెట్టాను, దానికి సంబంధించిన వాల్యూ ప్రైస్ అండి, దానికి సంబంధించిన ఎక్స్చేంజ్ మెథడ్ పెట్టానమాట. ఇది జస్ట్ నేను డైనమిక్గా బిల్డ్ చేయట్లేదు, ఇది నేను స్టాటిక్గా చేస్తున్నాను. మీకేం చెప్పాను నేను, అప్లికేషన్ అనేది దేనితోనే ఇంటరాక్ట్ అవ్వచ్చు, యాజ్ పర్ ద నీడ్ ఎడ్లాప్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అంటే ఈ డేటా అనేది ఏ డేటా, లైక్ మనం అప్లికేషన్లో ఏదైతే రాసుకున్నామో, ఏం రాసుకున్నాం అప్లికేషన్లో ఈ డేటా ఉంది కదా, ఈ ప్రొడక్ట్ ఐడీస్ సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది అది ఎక్కడి నుంచైనా రావచ్చు. నేను ఫర్ ద టైమ్ బీయింగ్ నా డెమో చూపడానికి, ఐ మీన్ నా ఎగ్జాంపుల్ మీకు నా రియల్ టైం ఎగ్జాంపుల్ చూపించడానికి నేను ఒక అరే లిస్ట్లో పెట్టేసుకున్నా దీన్ని. ఫ్యూచర్లో గోయింగ్ ఫార్వర్డ్ మనం చేసుకుంటూ ఉందామండి. బేసిక్గా ఇదైతే మనకి ఇది ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి. ఇదేం చేశానంటే గెట్ ఆల్ ప్రోడక్ట్స్ అంటే సారీ నేను 3 ప్రాజెక్ట్స్ తీసుకున్నాను. అమెజాన్లో లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బట్ నేను 3 తీసుకున్నాను. అంటే ఈ మెథడ్ని కాల్ చేస్తే ఇదేమిస్తుందంటే మనకి లిస్ట్ ఆఫ్ అమెజాన్ డిటిఓ అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చేస్తుంది. అంటే అవి బ్రౌజర్లో డిస్ప్లే చేయొచ్చు. లేదు అంటే ఇంకో ఆప్షన్ ఉందండి, డైరెక్ట్గా మనం ప్రొడక్ట్ ఐడి మనం అమెజాన్లో ఎలా సెర్చ్ చేస్తాం, మనకు ప్రొడక్ట్ ఐడి తెలిసిందనుకో డైరెక్ట్గా మనం ప్రొడక్ట్ ఐడి ఇచ్చేస్తామా లేదా, ఇలాగా రైట్. ప్రొడక్ట్ ఐడి ఇస్తామా లేదా, వస్తుందా, రైట్. ఈ టైప్ ఆఫ్ ఇంకొక మెథడ్ నేను ఇంప్లిమెంట్ చేశాను, ఓకేనా. దాన్ని మనం ఏమంటున్నామంటే గెట్ ప్రొడక్ట్ బై ఐడి. దీనికి ఐడి పాస్ చేస్తే అన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకున్న తర్వాత ఈ మెథడ్ కాల్ అయ్యి ఒక లిస్ట్ బిల్డ్ చేస్తుంది. ఈ లిస్ట్ని స్ట్రీమ్ డాట్ ఫిల్టర్ ప్రొడక్ట్ ఐడి మనం పాస్ చేసిన ఐడితో మ్యాచ్ అయితే కలెక్ట్ చేసేసి దాన్ని లిస్ట్లోకే పెట్టుకుంటున్నాం, ఓకేనా. ఈ 2 మెథడ్స్ని మనం టెస్ట్ చేద్దామండి. బేసిక్గా టెస్ట్ ఎలా చేయాలంటే మీరు ఒకటండి, ఇక్కడ పోస్ట్ మ్యాన్లో ఏం అవసరం లేదు, ఎందుకంటే గెట్ అనేది బ్రౌజర్లో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, నో వరీస్ ఎట్ ఆల్. గెట్ అనేది బ్రౌజర్లో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. పోస్ట్ మ్యాన్లో చేయాలనుకుంటే నెక్స్ట్ నుంచి చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఉంది కదా, రీస్టార్ట్ అంటే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది యాజ్ ఎ బూట్ మోడ్. లేదంటే రైట్ క్లిక్ రన్ యాజ్, ఇక్కడ మెయిన్ అప్లికేషన్లో రైట్ క్లిక్ రన్ యాజ్ అని ఇచ్చే సరిపోతుంది. ఒక్క నిమిషం అండి, ఇంకో డిస్కస్ చేయనట్టు చేశాను. ఈ కంట్రోలర్లో చూడండి, కంట్రోలర్లో ఏం రాస్తామంటే జనరల్గా చూడండి, మనం ఏదైతే అడ్రస్ బార్లో చేసామో, ఏదైతే అడ్రస్ బార్లో మనం ఇలా రాసామో అదే మనం ఏదైతే అడ్రస్ బార్లో ఇలా రాసామో అదే మనం ఇక్కడ టైప్ చేస్తాం అనమాట. బేసిక్గా ఎక్కడ చేస్తామంటే ఇక్కడ చేస్తాం. ఏపీఐస్ అంటే ఏదైనా పెట్టుకోవచ్చు మనం, API/products దీని నుంచి గెట్ ఆల్ ప్రొడక్ట్స్ అంటున్నాం. అంటే మీరు యూఆర్ఎల్ టైప్ చేసేటప్పుడు ఈ బేస్ యూఆర్ఎల్ను ప్లస్ ఇది టైప్ చేయాలి. లేదు సార్ మేము ఇలాంటిది పెట్టుకుంటామంటే మాకు రియల్ టైమ్గా ఫీల్ కావాలి అంటే సేమ్ అండి, మీరు ఇలాగ పెట్టుకోవచ్చు. ఇలాగా www.amazon.com.in/dp
ఇలా పెట్టుకోవచ్చు మీరు, నో ఇష్యూస్ అండి. బేస్ యూఆర్ఎల్ ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా, /dp గెట్ ఆల్ ప్రొడక్ట్స్ అని పెట్టుకోవచ్చు. ఓకేనా, ఓకేనా, చూద్దామండి. గెట్ కాల్ కాబట్టి బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, నో ఇష్యూస్ ఎట్ ఆల్. http లోకల్ హోస్ట్ సారీ http లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ ఎంత, పోర్ట్ నెంబర్ 1269. ఆల్రెడీ మీకు తెలుసండి ఇది 1269. ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్లాష్, చూడండి ఇక్కడ మనం ఇచ్చాము, ఇది ఇచ్చాము అనమాట, డిపి స్లాష్. చూడండి ఇక్కడ డిపి డాట్ స్లాష్, ఎక్కడికి వెళ్ళాలి, ఏ మెథడ్ని కాల్ చేయాలి, గెట్ ఆల్ ప్రొడక్ట్స్. అంటే ఈ మెథడ్ని కాల్ చేసామంటే what is the, okay, I need to restart the server after, yes, okay, I need to restart the server after this change. 1 minute అండి, let me restart the server. okay, just go to here, type yes. చూడండి నా మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఆల్ అంటే నాకు సంబంధించిన, నా డేటాలో సంబంధించిన మొత్తం వచ్చేస్తుంది. సార్ నాకు ఇలా కాదు, నాకు ఓన్లీ ఒక ప్రొడక్ట్ ఐడి సంబంధించిన డేటానే కావాలి అంటే, చూడండి ఇక్కడ యూఆర్ఎల్ మనం ఏం బిల్డ్ చేసామండి, గెట్ ప్రొడక్ట్ ఐడి అంటే దీని ప్లేస్లో ఇది ఇవ్వాలి, గెట్ ఆల్ ప్రొడక్ట్స్ కోసం ఇది ఇవ్వాలి, స్లాష్ ఎలా ఇవ్వాలి, ఆ ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఉందో, అంటే చూడండి ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఐడి ఇచ్చానంటే ఏమొస్తుంది చూడండి ఒకసారి, బ్రౌజర్లో స్లాష్ అని ఇచ్చామంటే ఎస్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ దట్, iPhone 16 Pro. ఓకే, లేదు మనకి ఇంకోటి ఉంది బ్యాక్ ఎండ్లో, ఒక నిమిషం, సర్వీస్లోకి వెళ్తే ఉంటుంది, లేదంటే ఇది ఇచ్చామంటే వాట్ ఈస్ దిస్, యా ఇచ్చామంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు iPhone 14. అర్థమైందండి. గెట్ ఏపీఐని మనం ఎలా కాల్ చేసుకోవచ్చు, యూజ్ కేసెస్ ఏంటి అని చెప్పుకున్నాం. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఈ సేమ్ థింగ్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, బట్ నెక్స్ట్ క్లాస్లో కట్ చేద్దాం. మీరు ట్రై చేయండి అండి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మనం యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా వీడియో చూడాలంటే ఇక్కడ యూట్యూబ్ అనివ్వండి, యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత సంథింగ్ లైక్ ఓకే సంథింగ్ ఇది వచ్చారనుకోండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఓ ఓ ఓ ఓ ఓ హలో, రాజ్యానికి ఒక బ్యానర్ చేయాలి, ఒక సింబల్ చేయాలి, సాఫ్రాన్ అనేది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఓకేనా, ఛానల్లోకి వెళ్దాం. ఈ ఛానల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇది వీడియో ఐడి ఉంది కదా, సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుందండి. డైరెక్ట్గా మనం అంటే యూఆర్ఎల్ బార్లో ఎక్కడైతే ఇచ్చామో అది మనం ఏం చేస్తామంటే గెట్ ఏపీఐని కాల్ చేసుకోవచ్చు. సిమిలర్గా మనం యూట్యూబ్స్ కానీ ఆ యూట్యూబ్ వీడియోస్ ఏంటి, దానికి ఏమేమి లైక్లు వచ్చి, అరే యార్ మా సిస్టమ్, ఒక్క నిమిషం అండి, సిస్టమ్ షట్ డౌన్ అవుతున్నట్టుంది, అప్డేట్స్ తీసుకోవాలనుకుంటా, రేపు కనెక్ట్ అవుదామండి. థ్యాంక్స్. ఓకే గోపీనా, సరేనా?
గోపి హలో గోపి